సార్ ఇచ్చాను సార్. ఓకే ఓకే రైట్ సార్. దేవ సార్ మాటలు కూడా విందాం. సార్ మరి బిజీగా ఉన్నారా ఎట్లన్నా చూద్దాం. మన సార్ కూడా గ్రేట్ లీడర్. వెస్టేజ్ కన్నా ముందు ఒక డ్యాన్స్ మాస్టర్, ఎస్టెల్లా కొంచెం తర్వాత యూత్ ఐకాన్, మన ఆర్గనైజేషన్ మెయిన్ లీడర్ దేవా బండారి సార్. సార్ కారు కూడా అచీవ్ చేసుకున్న వ్యక్తి. కమ్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్ దేవస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సిడీ అనేది మనం ప్లే చేసుకున్నాము. సో సార్ సిడీ వింటే ఎలా అంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంటే మన నాడి కూడా పనిచేస్తుందా అనే ఒపీనియన్ లోకి వచ్చేస్తాం. అంటే బయట చూస్తుంటాం కదా, మనం చాలా పెద్ద పెద్ద సక్సెస్ తీసుకున్నా సరే, మంచి గ్రోత్ ఉన్నా సరే చూస్తూనే ఉంటారు. కాకపోతే అనాలనిపిస్తుంది అనమాట. ఏంటి అని అంటే, ఒక్కసారి మీ నాడి ఏదైతే ఉందో అది పట్టుకొని చూడండి, అది ఆగిపోయిందా లేకపోతే కొట్టుకుంటుందా అని. ఎందుకంటే వెస్టేజ్ లో ఇంత పెద్ద సక్సెస్ ఉంది, ఇంత గ్రోత్ ఉంది, అయినా సరే కొంతమంది ఇంకా నాడి కొట్టుకోవట్లేదు అనమాట. అది ఆల్రెడీ పోయింది కాబట్టి కొట్టుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరు నాడీలు కూడా ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకనంటే సార్ ఎంత వండర్ఫుల్ గా చెప్పాడు. సో నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, రైట్ ప్లాట్ఫామ్ దొరకడం ఎంతైతే ఇంపార్టెంటో, రైట్ అప్లైన్ దొరకడం కూడా అంత ఇంపార్టెంట్. మీకు ఒక రైట్ ప్లాట్ఫామ్ దొరికింది, ఒక రైట్ కంపెనీ దొరికింది, దాంట్లో మీకు మెంటర్షిప్ చేసే వ్యక్తులు కానీ సరిగ్గా లేకపోతే అందులో మనం ముందుకెళ్ళలేము. కానీ మన మీద దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టే మనకి సురేష్ సార్ లాంటి వాళ్ళు, శ్రీనివాస్ వడ్డెమాలు సార్ లాంటి వాళ్ళు మనకు దొరకడం జరిగింది. సో ఇంతకంటే అదృష్టం ఏమని చెప్పండి. సో ఇంత మంచి ఆర్గనైజేషన్ లో ఉన్నాం, ఇంత సపోర్ట్ ఉంది, ఇంత మంచి సపోర్ట్ ఉంది, నా అప్లైన్ వల్ల నేను ముందుకెళ్తున్నాను. సో ఈ విధంగా అన్నమాట. సో అంటే సార్ గురించి చెప్పాలంటే నాకు మాటలు రావు, వడ్డెమాన శ్రీనివాస్ సార్ గురించి. ఎందుకనంటే అసలు ఎక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడ ఆపుతాడు అనేది తెలియదు అనమాట. అంత వండర్ఫుల్ గా చెప్తారు. అంటే జీవితానికి, అంటే జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా కన్వర్ట్ చేస్తారు సార్. అంటే ఇలా చూపిస్తారు, కళ్ళ ముందు చూపిస్తారు. ఒక మాట అన్నారు కదా, అసలు ఏం సాధించావు నువ్వు, అసలు ఏం మార్పు వచ్చింది నీలో. జనాలు జీవితంలో ఎప్పుడు హ్యాపీగా ఉండరు, ఈ రోజు తప్పితే. ఈ గిండగలు వస్తే తప్పితే జనాలు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండరు. నిజమా కాదా? సో రెగ్యులర్ గా వాళ్ళ జీవితాలలో ఎప్పుడు కూడా వాళ్ళని తిట్టుకుంటూ, వీళ్ళని తిట్టుకుంటూ, కంపెనీలో తిట్టుకుంటూ, కొలీగ్స్ ని తిట్టుకుంటూ, పక్కన చుట్టాలను తిట్టుకుంటూ, బంధువులను తిట్టుకుంటూ, ఇదే ఉంటది లైఫ్ అంతా. కానీ ఇక్కడ చూడండి, అసలు సార్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఈరోజు ఎంత పెద్ద నెట్వర్క్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, ఎంత అద్భుతమైన లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయడం జరుగుతుంది. సో ఆర్గనైజేషన్ లో మనం ఉన్నందుకు మనం అదృష్టవంతులం. సో సార్ చెప్పింది నాకు భలే అనిపించింది అనమాట. అసలు ఇప్పుడు చూడండి, ఏదన్నా పండగలు అవి వచ్చినాయి అంటే ఆర్టిఫిషియల్ అన్నమాట. మంచి నగలు గిగలు అవన్నీ వేసుకొని, హాయ్ హలో ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏదో చూయించుకోవడానికి మాత్రమే. కానీ లోపట ఎలా ఉంటుంది అదంతా ఆర్టిఫిషియలే. చాలా మందిని చూస్తుంటాం కదా మనం, ఏముండదు అక్కడ, అంత డొల్లనే. మనం వాళ్ళని చూసి అబ్బా ఇది చాలా ఇది అని మనం అనుకుంటుంటాం. మనం కూడా వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడంలో, వాళ్ళని వీళ్ళని చూడడంలోనే మన జీవితం అయిపోతుంది. కానీ మనమేంటి, మన జీవితం ఏంటి, మనం ఏం అవ్వాలనుకుంటున్నాము, మనం ఏం చేస్తే అవుతాము, ఈ క్లారిటీ ఉందా? మనలో ఈ క్లారిటీ లేదు. ఎంతసేపు నెల జీతం గురించి ఎదురు చూడాలి, నెల జీతం రాగానే అది ఎట్లా ఖర్చు పెట్టుకోవాలని ఆలోచించాలి. ఇదే జీవితాంతం. పిల్లలు బట్టలు అడిగితే పిల్లలని తిట్టాలి, ఇంట్లో మేడం ఏమన్నా చీరగీర అడిగితే ఆమెను తిట్టాలి. ఇదే ఉంటది లొల్లి, అంత మొత్తం లొల్లి పంచాది ఇదే ఉంటది. కానీ మనకు ఒక అవకాశం ఉంది, మన దగ్గర ఒక అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని తీసుకొని అక్కడ కష్టపడి, సిస్టమ్ ఏదైతే చెప్తుందో అది విని కష్టపడి ముందుకెళ్తే మన జీవితం కూడా మారుతుందనే నమ్మకం మన మీద మనకు నమ్మకం లేదు. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలనంటే బస్సులో వెళ్తాం. బస్సులో వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా చూసిరా, బస్సు ముందుకెళ్ళేసి డ్రైవర్ ఉన్నాడా లేదా, లేకపోతే ఈయన తీసుకుపోతాడా లేదా అని ఎప్పుడన్నా ఆలోచించిరా మీరు? ట్రైన్ లో వెళ్తున్నారు, ఎప్పుడన్నా ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ముందు పోయి డ్రైవర్ సరిగ్గా ఉన్నాడా, డ్రైవర్ మమ్మల్ని జాగ్రత్తగా తీసుకుపోతే ఎప్పుడన్నా ఆలోచించిరా? ఎప్పుడన్నా ఫ్లైట్ లో పోతే ఫ్లైట్ లో అసలు డ్రైవర్ ఉన్నాడా అని ఎప్పుడన్నా చూసామా?
సేఫ్ గా తీసుకెళ్తాడనే నమ్మకం ఏంటి మనకి? అంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకము మన మీద మనకుండదు. నేనిది సాధించగలను, నేనిది చెయ్యగలను అనే సంకల్పము మనల్ని మనం మన జీవితాలను మార్చుకోవడానికి మాత్రం పెట్టుకోము చాలా వరకైతే. ఎప్పుడైతే మన సంకల్పం గట్టిగా ఉంటుందో అప్పుడే మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటది. సో అంత అద్భుతమైన విషయం అనేది సార్ చెప్పడం జరిగింది. చూడండి, నేచురల్ అదేదో కల్పితంగా ఆయన రైటర్ ఏం గాదు. నోటికొచ్చింది మాట్లాడడానికి. అది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే. చూడండి, మనం కొత్త సంవత్సరం అనేది ఇప్పుడే వచ్చిందా? పోనీ సంక్రాంతి అనేది ఇప్పుడే వచ్చిందా? పోనీ దివాళీ అనేది ఇప్పుడే వస్తుందా? ఇలా పండగలనేది ఇప్పుడనేది రావట్లేదు గదా! ఎప్పటినుంచో పండగలొస్తున్నాయి. సంవత్సరాలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. కానీ మనం మాత్రం మారట్లేదు. ఎందుకనంటే మనిషి అనేవాడు మారడానికి సిద్ధంగా లేడు ఫస్ట్. మార్చాలనుకుంటాడు గానీ తనను తాను మార్చుకోవాలనుకోడు ఎప్పుడు గూడా. తనను తాను మార్చుకోలేని వాడు జీవితంలో ముందుకెళ్ళలేడు. జీవితంలో పైకి రాడు తనను తాను మార్చుకోలేని వాడు. సో మనల్ని మనం ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకొని, మనల్ని మనం మార్చుకొని, డిసిప్లిన్‌తోని సిస్టమ్ ఏదైతే చెప్తుందో అది వినుకుంటూ గనక ముందుకెళ్తే గనక 100కి 100% మనం సక్సెస్ అవ్వచ్చు. సో కాబట్టి డిసిషన్ అనేది రైట్ డిసిషన్ అనేది తీసుకోండి. సో వండర్‌ఫుల్ సీడీ మనకి ఈరోజు ప్లే అయింది. సో మనం ఎంతసేపు వింటున్నాం అనేది కాదు, ఎంత శ్రద్ధగా వింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో అటెండెన్స్ ఏదో వేసుకోవడానికో, లేకపోతే ఏదో చూద్దామని రావడము కాదు. మనం ఏదైనా ఇన్‌స్పిరేషన్ వీడియో చూసినప్పుడు అది మనం మైండ్‌లో పెట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు రిజల్ట్ అనేది వస్తది. ఏదైనా కొటేషన్ చదువుతాం, చదివి మర్చిపోతాం. ఏదైనా మంచి మోటివేషన్ వీడియో చూస్తాం, చదివి మర్చిపోతాం, చూసి మర్చిపోతాం. అంటే మర్చిపోతాం. కానీ అది నా జీవితంలో నాకు ఏ విధంగా నాకు ఏ విధంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వడ్డెమాను శ్రీనివాస్ సార్ చెప్పిన దాంట్లో నా జీవితంలో ఏదైనా మార్పొచ్చే అవకాశం ఉందా? ఇలా మనం ఆలోచించగలిగితే మాత్రం ఖచ్చితంగా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అందరూ గూడా డిసిషన్ తీసుకోండి. మన దగ్గర ఒక రైట్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. సార్ చెప్పినట్టు 2025లో ప్రతి ఒక్కరు ఇంటి ముందు కారుండాలి. వాళ్ళ అకౌంట్‌లో 50,000 నుంచి ₹1,00,000 ఇన్‌కమ్ ఉండాలనే టార్గెట్‌తోని వర్క్ చేద్దాం. సార్ అన్నారు గదా! మీ అందరికి రావాలని. మేము కూడా చెప్తున్నాము. మన టీమ్‌లో ఎంతమంది అయితున్నారో అందరూ కూడా హార్డ్ వర్క్ చేసి వచ్చే సంవత్సరం లోపు ఈ 2025 మనది అని చూపించుకునేలాగా మనం ముందుకెళ్దాం. ఓకేనా? సో కాబట్టి ఏదో శ్రీశ్రీ గారు చెప్పింది ఒకటుంటుంది గదా! ఎముకలు కుళ్ళిన వయసులో మళ్ళిన సోమరులారా చావండి అని. సో ఆ విధంగా ఉండొద్దు మనం. ఎప్పుడైతే మనకు చలనం కలగట్లేదో మనం ఆల్రెడీ పోయినట్టే లెక్క. ఇంత సక్సెస్ చూసిన తర్వాత గూడా ఇదేమైతదని అంటే పోయినవు నువ్వు అంతే. సో ఆ విధంగా అన్నమాట. సో చలనం అనేది ఉండాలి. కొంచెం రక్తం వేడిగా చేసుకోండి. చలికాలం గదా! కొంతమంది పొద్దున గూడా లేస్తలేరు. సో దుప్పట్లో ఉంటే దుప్పట్లోనే ఉండిపోవాల్సొస్తది. బయటికి రావాలి అనంటే బయటికి రావాలి. అవునా? సో కాబట్టి జూమ్ కౌంట్ అనేది గూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. సో కాబట్టి యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోవాలి అందరం కూడా. యాక్షన్ తీసుకొని ఈ జూమ్ కౌంట్‌ని పెంచి రకరకాల జూమ్స్ అనేది మనము నడపాలి. సో ఇంకొక విషయం, రేపొచ్చేసి మనకి జహీరాబాద్‌లో సీఈఓ జరుగుతుంది. పద్మశాలి భవన్‌లో. అలాగే మన్నెకెల్లిలో మనకి సీఈఓ అనేది జరగడం జరుగుతుంది. సో మన్నెకెల్లిలో వచ్చేసి ఉదయం 10:30, 11 గంటల మధ్యలో మనకు సీఈఓ జరుగుతుంది. అక్కడ మన టీమ్ మెంబర్స్ ఎవరైనా ఉంటే అందరిని కూడా ఇన్వైట్ చేసుకోండి. సో ఈ సీఈఓలన్నీ కూడా మన గురించి జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి. కంపెనీని డెవలప్ చేయడానికి అవ్వట్లేవు ఈ సీఈఓస్ అనేది. మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి సీఈఓస్ జరుగుతున్నాయి. అక్కడ మనతో పాటు మన టీమ్ లేకపోతే మనం డెవలప్ అవ్వలేం ఫ్యూచర్‌లో. సో కాబట్టి మీటింగ్స్‌కి మిస్ చేయకండి. టీమ్‌ని తీసుకురావడం మర్చిపోకండి. మన డిసిప్లిన్‌తోని అప్లైన్ గైడ్‌లైన్స్‌తోని ముందుకెళ్దాం అందరం కూడా. అందరం వెళ్లి అందరం సక్సెస్ అవుదాం. ఓకేనా? సో ఈ 2025 మీ ఇంటి ముందు కార్ ఉండాలి. మీ అకౌంట్‌లో ఒక ₹1,00,000 ఇన్‌కమ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. విష్ యూ వెల్.